మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం కూడు, నీడ, గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు నిర్మించాలని చిత్తశుద్ధితో ఆనాడే ఇండ్లు కట్టించి ఇవ్వటం జరిగిందన్నారు. ఈనాడు కూడా ఇందిరమ్మ ఇంటి పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇళ్లను నిర్మిస్తుందని, ఆమె ఆశయ సాధన కోసం పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆమె 41 సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తిశేషులై ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల లోపల నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. ఆమె ఒక భారతదేశానికి నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఉండి ఇందిరాగాంధీ గారి గొప్ప నాయకురాలు ప్రపంచంలో లేరనేంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ముష్కరులు ఆనాడు దేశద్రోహులు కొంతమంది మరి ఆమెను పుట్టున పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఆమె చనిపోయి కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకే ఈ దేశంలోని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా ఇందిరమ్మ మనకు ప్రతిరోజు సజీవంగా కనిపిస్తుంది. అందుకు ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలే గొప్ప. ఈనాడు కూడా ఇందిరమ్మ అంటే మా అమ్మ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంత పెద్ద దేశానికి నేతృత్వం వహించి ఉక్కు మహిళగా, ఐరన్ లేడీగా పేరు ప్రఖ్యాతలు గాంచి ప్రపంచం మొత్తంలో కూడా మహిళా నేతలు వారి వారి దేశాలకు వారి చోట్ల కూడా మహిళలు నేతృత్వం వహించవచ్చు అండ్ వాళ్ళు ఏదైతుందో బ్రహ్మాండమైన నాయకత్వం ఇవ్వచ్చు అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానేత ఇందిరాగాంధీ గారు. వారి వర్ధంతి ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి మేము కాంగ్రెస్ నాయకులము, కార్యకర్తలము అందరము కరీంనగర్ డిసిసి ఆఫీస్కు వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మనం చూసినాము పాకిస్తాన్ నుంచి 71 వార్లో ఎట్లా బంగ్లాదేశ్ను విడిపించడానికి ఎంత ఐరన్ లేడీ అనే పేరు తెచ్చుకున్నది.